హరీష్ రావు అరెస్టు కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని ఈడీ సీబీఐతో వేధిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కేసును సీబీఐకి, ఫార్ములా కేసును ఈడీకి పంపించాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇప్పటి వరకు ఎందుకు విచారణకు పిలువలేదు అని ప్రశ్నించారు. వీరిని అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరును కల్వకుంట్ల కిషన్ రావుగా పిలుస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నన్నేదో రేవంత్ ఉద్దీన్ అంటే నాకేం బాధ లేదయ్యా. యాదవ్లు రేవంత్ యాదవ్ అన్నారు, బుదిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు, గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు, మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు. మా సీతక్క రేవంత్ అన్న మా కోయ బిడ్డ, మా సమ్మక్క సారలమ్మ చేసిండని చెప్పిండ్రు. ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు. నేను అందరి వాడిని, అందరి కోసం పనిచేసేవాడిని. నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు. నేను సంతోషంగా స్వీకరిస్తా. రేవంత్ ఉద్దీన్ అన్నా పర్వాలేదు, పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు, రేవంత్ మాదిగ అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు. కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్, కేటీఆర్ ని అరెస్ట్ చేయకుండా ఆపుతున్నాడు కదా. దాని సంగతి చెప్పమని నేను అడిగితే కిషన్ రెడ్డి అంటుండు, నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేనెట్లా అరెస్ట్ చేస్తాను. నేను అడగదలుచుకున్నా, అయ్యా దేశం కోసం ప్రాణాలిచ్చి వేల కోట్ల ఆస్తులను పేదల కోసం దానం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని సిబిఐ కేసుల పేరు మీద, ఈడీ కేసుల పేరు మీద రోజుల కొద్దీ ఢిల్లీ వీధుల్లో నడిపించి సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అవమానించిన సిబిఐ, ఈడీ మీది కాదా, మీ మోడీది కాదా అని నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిని ఈడీ కేసులు పెట్టి ఆడబిడ్డను ఈ రోజు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మీకు ఉసురు తలగదా మోడీ గారిని, కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా. మొన్ననే నేను చెప్పిన, నన్నేదో రేవంత్ ఉద్దీన్ అంటే నాకేం బాధ లేదయ్యా. యాదవ్